హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఆప్షన్. సో ఇది మనకి నిఫ్టీ ఆప్షన్స్ మీద మనం డెమో అయితే రన్ చేయడం జరుగుతుంది లాస్ట్ 15 డేస్ నుంచి. సో మనం డిఫరెంట్ స్ట్రాటజీస్ అయితే వర్కౌట్ చేస్తాము. అందులోని ద బెస్ట్ స్ట్రాటజీ అయితే ఇది. సో ఈరోజు అయితే మనకి 4300 అయితే వచ్చింది. మనకి లాస్ట్ 15 డేస్ ఈరోజు ఎలా చూడాలంటే ఈరోజు మీకు చూపిస్తాను. మనకి ఈ స్ట్రాటజీలోనే ఒక ఎంట్రీ ఒక ఎగ్జిట్ అంతే. సింగిల్ ఎంట్రీ అండ్ సింగిల్ ఎగ్జిట్. 920కి ఎంట్రీ, 312కి ఎగ్జిట్. దట్స్ ఇట్. ఇంకా మళ్ళీ మనం లాస్ అయినా ప్రాఫిట్ అయినా చూసుకునే పని లేదు. మార్కెట్ ఓపెన్ అవ్వగానే 920కి ఎంట్రీ తీసుకుంటుంది, 312 కల్లా ఎగ్జిట్ కొట్టేస్తుంది అంతే. మీకు లాస్ అవని లాభం అని ఆ రోజే తేలిపోద్ది. టెన్షన్ ఉండదు, రేపు మార్కెట్ ఓపెన్ అయితే ఏమవుతుంది అన్న టెన్షన్ ఉండదు. సో ఇది మనం లాస్ట్ 15 డేస్ నుంచి అయితే మనం రన్ చేస్తున్నాం. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఒక్కొక్క కౌంటర్కి ఒక్క రోజు అనమాట. ఈచ్ కౌంటర్ 1 డే లెక్క. 1 2 3 4 ఇలా చూసుకుంటే టోటల్గా మనకి 15 డేస్ రన్ అయ్యింది. సో 15 డేస్లో మనకి కుములేటివ్ టోటల్ వచ్చి 37,118. సో ఈ కుములేటివ్ టోటల్ మ్యాక్సిమం ఇప్పుడు మార్పింగ్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మీరు నమ్మడానికి ఆస్కారం ఉండదు, కాబట్టి మీకు అన్ని విజువల్గా చూపిస్తున్నాను. సో కుములేటివ్ టోటల్ అయితే మనకి అక్కడ ఏదైతే చూపించానో అదే కుములేటివ్ టోటల్, దిస్ వన్. సో ఇది ఫ్రెండ్స్. అలాగే మనకి లైవ్ కాబట్టి మనకి ఈరోజు జరిగిన ఇంట్రాడే అప్ అండ్ డౌన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ మనం చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మార్నింగ్ 9:20కి స్ట్రాటజీ ఓపెన్ అయిన దగ్గర నుంచి మనకి స్ట్రాటజీ రన్ అయిన తీరు ఇది. సో మనం ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. 6,810 హైయెస్ట్. అగైన్ మళ్ళీ లాస్కి వచ్చాం 1300కి, మళ్ళీ అగైన్ 6,900కి వెళ్ళాం. సో ఇక్కడెక్కడ కూడా అడ్జస్ట్మెంట్స్ అన్నవి మధ్యలో యాడ్ అవుతూ ఉంటాయి. అవి ముందైతే యాడ్ అవ్వు. ఆటోమేటిక్గా మనకి ట్రెండ్ ఎటైతే మూవ్ అవుతూ ఉంటుందో అటువైపు అడ్జస్ట్మెంట్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో మళ్ళీ ట్రెండ్ ఆపోజిట్లో వస్తే అవి క్లోజ్ అయ్యి వేరే లెగ్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో మనం ఎప్పుడైనా ఇదైతే స్టాప్ లాస్ అన్నది పెట్టకుండా కంటిన్యూ రన్ చేస్తున్నాను కాబట్టి మనకి 4,800 దగ్గరికి వచ్చి ఆగింది. సో మ్యాక్సిమం ఇదంతా సెల్లింగ్ స్ట్రాటజీ, ఓన్లీ సెల్లింగ్, బయ్యింగ్ కాదు, ఓన్లీ సెల్లింగ్ స్ట్రాటజీ. మనం ఈ పాయింట్లో ఎగ్జిట్ అయిపోవచ్చు యాక్చువల్గా. లేదు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఒక 2,000కి పెట్టుకుంటే 4,000కి వెళ్ళగానే 2,000 యాక్టివేట్ అవుద్దు, 6,000కి వెళ్ళగానే 4,000 యాక్టివేట్ అవుద్ది. అలాగా మనం యాక్టివ్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే యాక్టివ్ చేయలేదు, అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. సో ఈ విధంగా రన్ చేస్తున్నాము. మనకి దీనికి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఈ విధంగా ఉంటాయి. సో టోటల్ ఈ స్ట్రాటజీ రన్ చేయాలంటే 10 lakhs క్యాపిటల్ ఉండాలి. సో 10 lakhs క్యాపిటల్ ఉన్నట్టయితే టోటల్ మనకి 13 వర్కింగ్ డేస్. అందులో 10 days విన్, లాస్ట్ 3, మ్యాక్సిమం విన్నింగ్ స్ట్రీక్ డేస్ 6, మ్యాక్స్ లూజింగ్ స్ట్రీక్ డేస్ 2. అదేంటండి 15 చూపించారు, ఇక్కడ 13 లెక్క వస్తుంది అని అనొచ్చు. దానికి కారణం ఏంటంటే ఒక రోజులో 2 కౌంటర్స్ ఏర్పడ్డాయి. సో నేను ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీఎంటర్ అయ్యాను, అవి 2 కౌంటర్స్ కింద చూపించాయి. సో అది ఫ్రెండ్స్ అక్కడ క్లారిటీ. సో తేడా అయితే ఏమీ లేదు. విన్ రేట్ వచ్చి మనకి నియర్లీ 77% నియర్లీ. సో మంత్లీ ప్రాఫిట్ మనకి 49,000 చూపిస్తుంది యావరేజ్. టోటల్ ప్రాఫిట్ 30,719, యావరేజ్ ROI అండ్ టోటల్ ROI 30%. అండ్ డివిఎస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. మెయిన్గా మనకి చూస్తే మ్యాక్సిమం ప్రాఫిట్ పర్ డే అంటే ఒక రోజులో హైయెస్ట్ ప్రాఫిట్ 10,406, హైయెస్ట్ లాస్ ఇప్పటికి 2,000. దిస్ ఇస్ ద మ్యాక్సిమం అండ్ ప్రాఫిట్ అండ్ మ్యాక్సిమం లాస్. ఇవి కామన్. మనకి డ్రా డౌన్ చూస్తే బిలో 5 ఉంటే అది మంచి స్ట్రాటజీ. మనకి 2.70 ఉంది, డ్రా డౌన్ కూడా తక్కువ ఉంది. సో మనకి డే వైజ్ వచ్చిన ప్రాఫిట్ అండ్ డే వైజ్ వచ్చిన లాస్. సో మంత్ వైజ్ ఇది.
ఈ మంతే కదా రన్ చేసాం. సో మన ట్రేడ్స్ పిఎన్ఎల్ ఇవన్నీ కనబడుతున్నాయి. ఇది ఫ్రెండ్స్ యావరేజ్న మనకి 30,000 అనుకుంటే యావరేజ్న 2,000 రూపాయలు డైలీ ప్రాఫిట్ వచ్చినట్టు లెక్క. అంటే మనకి లాస్ వచ్చిన రోజులు లాభ వచ్చిన రోజులు అన్ని కుములేటివ్గా టోటల్ చేస్తే యావరేజ్ చేస్తే మనకి 2,000 వచ్చినట్టు. సో 15 డేస్ అంటే మనకి 13 డేస్ వేసుకోండి. ఒక కౌంటర్ డబుల్ కౌంటర్ అయింది కాబట్టి. సో మనకు ఒక 2,000 3,000 వరకు ఛార్జెస్ పోతాయి. 3,000 అయితే 4,000 వరకు ఛార్జెస్ పోయినా మనకి 25,000 వరకు మిగులుతుంది ఈ స్ట్రాటజీలో. సో యావరేజ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కంపేర్ చేసుకుంటే చాలా మంచి రిటర్న్ ఇది. అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి మనం. యాజ్ టీజ్గా సింగిల్ ఎంట్రీ సింగిల్ ఎగ్జిట్. బ్రోకర్ కూడా మనం పెద్దగా ఏం పే చెయ్యం, ఒక ఎంట్రీ ఒక ఎగ్జిట్ కాబట్టి అది మినిమం బ్రోకరేజ్ అయితే పే చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఈ స్ట్రాటజీ. సో ఆప్షన్స్లోనే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేద్దాం అనుకుంటే మెసేజ్ పెట్టండి. ఏమన్నా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.